మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 25 తొలి ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది. తొలి ఏకాదశి అన్న శనివారం అన్న వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం గనుక ఈ రెండూ కలిసి వచ్చిన ఈ పర్వదినాన ఒక మామిడి ఆకుతో ఇలా చేస్తే చాలు 5 కోట్లు 5 నిమిషాల్లో వచ్చి పడతాయి. 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. కష్టాలు బాధలు పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో ఎన్నో పర్వదినాలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నింటిలో అత్యంత విశిష్టమైనది పవిత్రమైనది తొలి ఏకాదశి. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని, తొలి ఏకాదశి అని ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం తొలి ఏకాదశి అనేది చాలా గొప్ప ఏకాదశి. సంవత్సరంలో ప్రతి నెల 2 ఏకాదశులు చొప్పున మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వస్తే మరొక 2 ఏకాదశులు అదనంగా వస్తాయి. నిజానికి ఏకాదశి తిథి అనేది శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి. ఆ రోజున ఉపవాసం ఉండి భగవన్నామ స్మరణతో గడిపితే సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ నేటి ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగ వ్యాపారాల ఒత్తిడిలో ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండటం అందరికీ సాధ్యపడే పని కాదు. కొందరికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, మరికొందరికి సమయాభావం ఉండవచ్చు. అయితే సంవత్సరంలోని ఏ ఏకాదశికి ఉపవాసం ఉండలేని వారు, ఏ వ్రతాలు చేయలేని వారు కేవలం ఈ ఒక్క తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలు సంవత్సరమంతా వచ్చిన అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం వస్తుంది. అంటే ఈ ఒక్కరోజు చేసే ఉపవాస దీక్ష ఆచరించే నియమం మీకు 365 రోజుల పాటు నిరంతరంగా భగవంతుణ్ణి పూజించినంత శక్తిని, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతటి మహత్తు ఉన్న పర్వదినం కాబట్టే దీనిని తొలి ఏకాదశి అని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అసలు ఈ తొలి ఏకాదశి అంటే సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. ఆ శ్రీకృష్ణ పరమాత్మకు తిరుమల కొండపై కొలువై ఉన్న ఆ ఏడుగొండల స్వామికి ఈ రోజంటే అత్యంత ప్రీతి. పురాణాల ప్రకారం ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి రోజుని శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన యోగ నిద్రలోకి వెళ్తాడు. సరిగ్గా 4 నెలల పాటు అంటే కార్తీక శుక్ల ఏకాదశి వరకు స్వామివారు యోగ నిద్రలోనే ఉండి ఆ తర్వాత మేల్కుంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య వ్రతమని అంటారు. స్వామివారు యోగ నిద్రకు ఉపక్రమించే ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున భక్తులు చేసే ఎటువంటి ప్రార్థన అయినా సరే, ఏ చిన్న పూజైనా సరే నేరుగా స్వామివారి హృదయాన్ని తాకుతుంది. అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఒక మామిడి ఆకుతో చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితంలో ఉన్న అష్టకష్టాలు, దరిద్ర బాధలు, తీవ్రమైన ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా అప్పుల బాధలు అన్నీ పటాపంచలైపోతాయి. ఈ మామిడి ఆకు పరిహారం ఎంత శక్తివంతమైనదంటే మీకు 5 కోట్ల రూపాయల భారీ అప్పు ఉన్నా సరే అది మంచులా కరిగిపోతుంది. ఆ అప్పుల ఊబిలోంచి మీరు బయటపడడమే కాకుండా మీరే ఒక 5 కోట్లు సంపాదించే స్థాయికి, ఒక గొప్ప కోటీశ్వరుడి స్థాయికి వెడతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతటి అద్భుతమైన మార్పును ఈ చిన్న పరిహారం మీ జీవితంలో తీసుకువస్తుంది. మరి ఇంతకీ ఈ తొలి ఏకాదశి రోజు మామిడి ఆకుతో ఏం చేయాలి, ఆ పరిహారాన్ని ఏ సమయంలో ఎలా ఆచరించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో అందరూ భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ పెట్టండి. ఇక ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని, దానితో పాటు మునగాకును కూడా ఏదో ఒక రూపంలో తినాలని పెద్దలు చెప్తున్నారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పర్వదినాన మునగాకును కూరగా, పప్పుగా లేదా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పొడిగా ఇలా ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలని మన పురాణాలు, ఆయుర్వేద శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ రోజున మునగాకు తినడం వల్ల సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అలాగే సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. దీని ద్వారా ఇంట్లోని దారిద్ర్యం పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆయుష్ అమాంతం పెరుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకి ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది, ఘోర నరకాలు తప్పుతాయి, రాజయోగం పడుతుంది, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే అంటే ఇంటి దగ్గర కావచ్చు, గుడిలో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు,
ఆ గోవుకు పూజలు చేయండి. ఆవు మీ ఇంటికి వచ్చినా లేదా మీరే ఆవు దగ్గరికి వెళ్ళినా ముందు ఆవుకు పూజ చేయండి. ఇలా తొలి ఏకాదశి రోజు ఆవును పూజిస్తే నరక బాధలు తప్పుతాయి. ప్రత్యేకించి ఈరోజు ఆవుకు పాలకూర, బీట్రూట్ కలిపి తినిపించాలి, లేదా పాలకూర, బెల్లం కలిపి తినిపించాలి. పాలకూరను తినిపించడం వలన దోషాలు తొలగిపోతాయి. ఎలాంటి దోషాలైనా సరే పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇలా ఈరోజు ఆవుకు పాలకూర తినిపించి ఆ ఆవు చెవిలో మీ కోరికను చెప్పుకోండి. ఆవుకు నమస్కారం చేసుకుని మీ సమస్యలు పోవాలని దండం పెట్టుకోండి. పాలకూర కట్ట, 2 కట్టలు, 5 కట్టలు, 10 కట్టలు, ఇలా మీ స్తోమతను బట్టి ఎంతైనా సరే తినిపించవచ్చు. ఆవు ఎంత పాలకూర తింటే అంత పాలకూరను పెట్టండి. పాలకూరను అలా ఒట్టిగా కాకుండా బెల్లంతో గాని బీట్రూట్తో గాని కలిపి పెట్టాలి. అలా పెట్టడం వలన పేదరికం పోతుంది, నరక బాధలు పోతాయి. ఇక అసలు విషయంలోకి వస్తే, ఈ రోజుల్లో ఎంతోమంది అప్పుల బాధలతో తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. ప్రస్తుత సమాజంలో మనిషి జీవన విధానం చాలా మారిపోయింది. అవసరాలు పెరిగిపోయాయి, ఖర్చులు మితిమీరిపోయాయి. కానీ దానికి తగ్గట్టుగా ఆదాయం రావడం లేదు. ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా, పిల్లల ఉన్నతి చదువుల కోసమైనా, ఇంట్లో ఒక శుభకార్యం లేదా పెళ్లి చేయాలన్నా, లేదా అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చుల కోసమైనా సరే చాలామందికి అప్పు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పు చేసేటప్పుడు ఉన్న ధైర్యం దానిని తీర్చే సమయంలో ఉండడం లేదు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక చిన్న అప్పుతో మొదలైన వ్యవహారం, దానికి వడ్డీ, ఆ వడ్డీకి చక్రవడ్డీ పెరిగిపోయి చివరకు ఒక మహావృక్షంలా మారి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అప్పుల వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఎంతోమంది రాత్రుళ్ళు నిద్రలేని గడుపుతున్నారు. సమాజంలో ఎంతో పరువు ప్రతిష్టలతో బతికే వ్యక్తులు సైతం అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చి అరిస్తే తట్టుకోలేక అవమాన భారంతో కుంగిపోతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం వడ్డీలు కట్టడానికి సరిపోతుంటే ఇక జీవితంలో పైకి ఎలా రావాలి, కుటుంబానికి ఎలా అండగా నిలబడాలి అనే దిగులు మనిషిని మానసికంగా కృంగదీస్తోంది. అప్పుల భారం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో అశాంతి చోటు చేసుకుంటున్నాయి. ఎంత కష్టపడినా ఏమాత్రం కలిసి రాకపోవడం, వచ్చిన డబ్బు వచ్చినట్లుగాని నీళ్లలా ఖర్చయిపోవడం, పైసా కూడా మిగలకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ రోజుల్లో కోకొల్లలు. అలాంటి అప్పుల బాధలన్నీ పూర్తిగా తీరిపోయి ఆర్థికంగా స్థిరపడి మీరు కూడా అద్భుతమైన కోటీశ్వరులుగా మారిపోవాలంటే, మీ జీవితంలో ఊహించని ధనయోగం కలగాలంటే ఈరోజు మామిడి ఆకుతో ఖచ్చితంగా ఈ ఒక చిన్న పరిహారం చేసుకుని తీరాలి. ఈ పరిహారం మీ అప్పుల తలుపులు మూసేసి అదృష్టలక్ష్మి తలుపులు తెరిచేలా చేస్తుంది. హిందూ ధర్మంలో మామిడి చెట్టుకు, మామిడి ఆకులకు ఉన్న స్థానం అత్యున్నతమైనది. మన ఇళ్లలో ఏ చిన్న శుభకార్యం జరిగినా, పండుగ వచ్చినా, పూజ చేసినా సరే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది గుమ్మానికి కట్టే మామిడి ఆకుల తోరణం. ఇంటికి పచ్చని మామిడి తోరణం కట్టకుండా ఏ శుభకార్యము ప్రారంభం కాదు. కలశ స్థాపన చేయాలన్నా అందులో పవిత్రమైన జలం పోసి ఆ పైన 5 మామిడి ఆకులు ఉంచి దానిపై కొబ్బరికాయ పెడతాము. మామిడి ఆకులకు సానుకూల శక్తులను, అంటే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే అద్భుతమైన గుణం ఉంది. గాలిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని, చెడు దృష్టిని పారద్రోలి ఇంట్లోకి ఒక స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రాణవాయువును, దైవిక శక్తిని ప్రసరింపజేయడంలో మామిడి ఆకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆయుర్వేద పరంగా చూసుకున్నా, ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా మామిడి ఆకు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే దేవతలకు అర్పించే నైవేద్యాల దగ్గర, చేసే హోమాలలో మామిడి సమిధలను, ఆకులను విరివిగా ఉపయోగిస్తారు. ఎక్కడైతే పచ్చని మామిడి ఆకులుంటాయో అక్కడ దరిద్ర దేవత ప్రవేశించడానికి భయపడుతుంది. అటువంటి విశిష్టమైన, దైవాంశ సంభూతమైన మామిడి ఆకుతో ఈ తొలి ఏకాదశి పర్వదినాన పరిహారం చేస్తే సాక్షాత్తు ఆ తిరుమల శ్రీనివాసుడి ఆశీస్సులు మీ సొంతమవుతాయి. మీ ఇంట సిరి సంపదలు తాండవిస్తాయి. ఈ మామిడి ఆకు పరిహారాన్ని మీరు పవిత్రమైన తొలి ఏకాదశి రోజున సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో చెయ్యాలి. ముందుగా మీరు ఈ పరిహారం చేయాలని సంకల్పం తీసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో స్నానం ఆచరించి లేదా కాళ్ళు చేతులు కడుక్కుని మనసులో ఎలాంటి కల్మషం లేకుండా సంపూర్ణమైన నమ్మకంతో భగవంతుణ్ణి స్మరించుకోవాలి. ఆ తర్వాత మీ ఇంటికి సమీపంలో ఎక్కడైనా మామిడి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకు నమస్కరించి మనసులో మీ కష్టాలను తలచుకుని ఒక చక్కటి, పచ్చటి, ఎక్కడా చిడగని, పురుగులు తినని స్వచ్ఛమైన మామిడి ఆకును కోసుకొని తెచ్చుకోవాలి. ఆకును ఇంటికి పెంచిన తర్వాత దానిని శుభ్రమైన నీటితో, వీలైతే కాస్త పసుపు కలిపిన నీటితో లేదా గంగాజలంతో శుభ్రంగా కడగాలి.
ఏమాత్రం దుమ్ము ధూళి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ శుభ్రపరిచిన మామిడి ఆకు మీద స్వచ్ఛమైన కుంకుమతో 3 చోట్ల బొట్లు పెట్టాలి. ఇలా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరంలో సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటం ముందు కానీ, లేదా శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఇలా స్వామివారి ఏ అవతారానికి సంబంధించిన ఫోటో ముందు అయినా సరే ఈ ఆకును ఉంచాలి. ఆకును స్వామివారి పాదాల చెంత ఉంచిన తర్వాత ఆ ఆకు మీద 1 స్పూను కందిపప్పు వేయాలి. కందిపప్పు అనేది నవగ్రహాలలో గురుగ్రహానికి సంకేతం. గురుగ్రహం అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా ఆర్థిక స్థిరత్వం, ధనప్రాప్తి కలుగుతాయి. కందిపప్పును ఉంచిన తర్వాత ఆ పప్పు మీద 1 చిన్న బెల్లం ముక్కను పెట్టాలి. బెల్లం అనేది జీవితంలో తీపికి, సంతోషానికి, లక్ష్మీ కటాక్షానికి ప్రతీక. మన కష్టాలన్నీ తొలగిపోయి జీవితం మళ్ళీ మధురంగా మారాలనే ఉద్దేశంతో బెల్లం పెడతాము. ఆ బెల్లం ముక్క పైన 1 రూపాయి బిళ్ళను ఉంచాలి. రూపాయి బిళ్ళ అనేది ధనానికి, సంపదకు బీజం లాంటిది. ఆ పైన చిటికెడు పసుపు కుంకుమలు కూడా చల్లేయండి. ఇలా వరుసగా ఆకు, కుంకుమ బొట్లు, కందిపప్పు, బెల్లం, దానిపై రూపాయి బిళ్ళ పెట్టి పసుపు కుంకుమలు వేసిన తర్వాత మీరు 2 చేతులు జోడించి స్వామివారికి నమస్కరించుకోవాలి. మీ కళ్ళు మూసుకొని మీ మనసులోని బాధలను, మీకున్న అప్పుల కష్టాలను, ఎవరు మీకు ఎంత బాకీ ఉన్నారో లేదా మీరు ఎవరెవరికి ఎంత డబ్బు తిరిగి ఇవ్వాలో ప్రతి ఒక్క విషయాన్ని ఆ స్వామివారికి, ఆ ఆకుకు చెప్పుకోవాలి. స్వామి, నాకున్న అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోవాలి, నేను ఆర్థికంగా స్థిరపడాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నా కష్టాలన్నీ కడతేరాలి అని కన్నీటి పర్యంతమై ఎంతో ఆర్తితో, పూర్తి నమ్మకంతో వేడుకోవాలి. మీరు ఎంత ఏకాగ్రతతో, ఎంత శ్రద్ధతో ప్రార్థిస్తే ఈ పరిహారం అంత వేగంగా పనిచేస్తుంది. ఆ రోజు రాత్రి ఆ ఆకును, దానిపై ఉన్న వస్తువులను అలాగే స్వామివారి పటం ముందు ఉంచేయాలి. మీ పూజ పూర్తయిన తర్వాత ఆ రాత్రంతా ఆ ఆకు దైవిక శక్తిని గ్రహిస్తుంది. తొలి ఏకాదశి రాత్రి కాబట్టి ఆ విష్ణుమూర్తి కరుణా కటాక్షాలు ఆ ఆకుపై, అందులో ఉన్న వస్తువులపై సంపూర్ణంగా పడతాయి. ఆ తర్వాత మరనాడు ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన అనంతరం పూజా మందిరంలో ఉన్న ఆ మామిడి ఆకును ఎంతో జాగ్రత్తగా దానిపై ఉన్న కందిపప్పు, బెల్లం, రూపాయి బిళ్ళ కింద పడిపోకుండా చేతుల్లోకి తీసుకోవాలి. దానిని నేరుగా తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా సరే 1 పచ్చటి వృక్షం మొదట్లు పెట్టేసి రావాలి. అంటే ఏదైనా పెద్ద చెట్టు, పచ్చగా కలకలలాడుతున్న చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు కింద మట్టిలో లేదా చెట్టు మొదట్లో ఈ ఆకును సురక్షితంగా పెట్టి రావాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఆకును ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్టు మీద పడవేయకూడదు, విసిరేయకూడదు. కేవలం చెట్టు మొదట్లో పాదాల దగ్గర మాత్రమే పవిత్రంగా ఉంచి రావాలి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా మీరు తొలి ఏకాదశి రోజున ఎంతో శ్రద్ధతో, నిష్ఠతో గనక ఈ మామిడి ఆకు పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీకున్న 5 కోట్ల రూపాయల మహా అప్పైనా సరే తీరడానికి ఎటునుంచో ఒక మార్గం దొరుకుతుంది. మీకు రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఆర్థిక ఎదుగుదల కనిపిస్తుంది. కేవలం అప్పులు తీరిపోవడమే కాదు, మీరే ఒక గొప్ప 5 కోట్ల రూపాయలు సంపాదించగలిగే స్థాయికి వెళ్లే అవకాశాలు ప్రకృతి మీకు కల్పిస్తుంది. మీరే స్వయంగా ఒక గొప్ప కోటీశ్వరులుగా మారే అవకాశాలు మీ తలుపు తడతాయి. భగవంతుని మీద, ధర్మం మీద, మనం చేసే ఈ చిన్న ప్రకృతి పరిహారం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి చేస్తే ఆ వైకుంఠనాథుని కరుణతో పాటు ఆ మహాలక్ష్మి దయ మీపై వర్షించి మీ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో తురతోగుతుంది. ఈ పరిహారాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితంలో చీకట్లు తొలగిపోయి సరికొత్త కాంతిరేఖలు ఉదయిస్తాయి. అంతటి మహాశక్తివంతమైన ఈ తొలి ఏకాదశి పరిహారాన్ని మీరు ఆచరించి సకల శుభాలు పొంది సంతోషంగా జీవించండి. పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను మనం పొరపాటున కూడా కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడదు. ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఈ తొలి ఏకాదశి నాడు ఇనుపతో చేసిన వస్తువులను, అలాగే కత్తులు, చాకులు, కత్తెరలు, సూదులు, మేకులు వంటి పదునైన వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు. అత్యంత పవిత్రమైన ఈ ఏకాదశి నాడు వీటిని ఇంటికి తెస్తే కుటుంబంలో అకారణ కలహాలు, ఆర్థిక నష్టాలు వస్తాయి. అలాగే నలుపు రంగు దుస్తులను కూడా తొలి ఏకాదశి రోజున కొనుగోలు చేయకూడదు. నలుపు రంగు దురదృష్టానికి మరియు శోకానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్ర దినాన నలుపు రంగు దుస్తులను కొని ఇంటికి తీసుకురాకూడదు.
తర్వాత చీపురు కూడా ఈరోజు కొని ఇంటికి తేకూడదని శాస్త్రం చెప్తోంది. చీపురు లక్ష్మీదేవికి ప్రతీక అయినప్పటికీ విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్లే ఈ శయన ఏకాదశి లాంటి పర్వదినాన కొత్త చీపురును ఇంటికి తీసుకురావడం వల్ల ధన వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా తొలి ఏకాదశి పర్వదినాన పొరపాటున కూడా చింతపండును కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడదు. చింతపండు అనే పేరులోని చింత అనగా విచారం లేదా బాధ దాగి ఉంది. కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ రోజున చింతపండును కొని ఇంటికి తెస్తే కుటుంబంలో లేనిపోని చింతలు, మానసిక బాధలు, అలాగే ఆర్థికపరమైన సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. అందువల్ల ఆ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చింతపండును మాత్రం అస్సలు కొని తేకూడదు. ఈరోజు ఈ వస్తువులు ఏమీ కొని ఇంటికి తీసుకురాకూడదు. కాదని కొంటే మాత్రం కష్టాలు తప్పవు. కావాలంటే ఒకరోజు ముందు వీటిని కొని తెచ్చుకోవచ్చు, కానీ తొలి ఏకాదశి రోజు మాత్రం వీటిని కొనకూడదు. ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింటాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింటాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింటాకు పెట్టుకోండి. స్త్రీలు అంటే కేవలం పెళ్ళైన వారు మాత్రమే కాదు, పెళ్ళి అబ్బని వారు కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంవత్సరం అంతా అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఈరోజు ఒక కొత్త దక్షిణావృత శంఖం కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. శంఖం శ్రీహరికి ఎంతో ఇష్టమైనది. పవిత్రమైన శంఖంలో సాక్షాత్తు సిరి సంపదల దేవి అయిన మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ఇంట్లో శంఖం లేనివారు తొలి ఏకాదశి రోజు శంఖాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ చేస్తే మన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, తీరని బాధలు అన్నీ పూర్తిగా దూరమవుతాయి. ఈ పవిత్రమైన రోజున శంఖం తీసుకురావడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల ఆధ్యాత్మిక శక్తి ప్రవేశిస్తుంది. దరిద్రం పారద్రోలబడి గృహంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, ప్రశాంతత నెలకొంటాయి. ముఖ్యంగా ఈ రోజున శంఖాన్ని తెచ్చుకుని దానిలో నీళ్లు పోసి ఆ నీటిని తీర్థంగా తీసుకున్న లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం కుటుంబంపై ఉండి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు నిశ్చయంగా సిద్ధిస్తాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఇంటికి శంఖాన్ని తెచ్చుకుని శుభాలను పొందండి. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో కొన్ని పాలు పోయండి. అలా పొయ్యడం వలన ఇంట్లోని ఆర్థిక సమస్యలు పోతాయి. చాలామంది తెలియక తొలి ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తుంటారు. కానీ ఈ ఏకాదశి రోజు తులసి మొక్క ఉపవాసం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఈరోజు తులసికి నీళ్లు పొయ్యకూడదు, పాలు పొయ్యాలి. అది కూడా 2 చుక్కలు మాత్రమే పోసి ఒక దండం పెట్టుకుంటా సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని పేలాల పండుగ అని కూడా ఎంతో మంది పిలుస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు, సకల శుభాలు సిద్ధిస్తాయి. అయితే బయట మార్కెట్లో దొరికే రెడీమేడ్ పిండిని వాడే కంటే దేవుడికి సమర్పించే ఈ నైవేద్యాన్ని స్వయంగా మనమే ఇంట్లో తయారు చేసుకోవడం ఉత్తమం. ఇందుకోసం ముందు రోజే జొన్నలను తెచ్చుకొని నూనె వేయకుండా దోరగా వేయించి పేలాలుగా చేసుకోవాలి. ఆ జొన్న పేలాలను మిక్సీలో వేసి దానికి తగినంత బెల్లం తురుము, కొద్దిగా పుట్నాల పప్పు, 2 యాలకులు జత చేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే కమ్మని ప్రసాదం సిద్ధమవుతుంది. ఒకవేళ మీకు జొన్నలు దొరకని పక్షంలో వాటికి బదులుగా మొక్కజొన్న గింజలను కూడా ఉపయోగించి ఇదే పద్ధతిలో స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ పేలాల పిండిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈరోజు తులసి మొక్క కింద ఉండే మట్టిని తీసి బొట్టుగా ధరిస్తే చాలా మంచిది. సంవత్సరమంతా ఎలాంటి సమస్యలు, కష్టాలు రాకుండా ఉంటాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.